చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు వేసే పాచిక ఏంటంటే జగన్ గారి వైపు ఏమేమి అస్త్రాలు సంధించాలి, జగన్ గారి వైపు ఏమేమి దుష్ప్రచారం చేయాలి అనేదే ఆలోచిస్తూ ఉంటారు. ఆ దుష్ప్రచారం అనేది ఏదైతే మీడియాను అడ్డం పెట్టుకొని కాసేపు షర్మిలా గారిని ప్రవేశపెడతారు, ఇంకాసేపు వచ్చేసి లేక పవన్ కళ్యాణ్ గారిని ప్రవేశపెడతారు, ఇంకాసేపు ఆయనకి ఏదైతే ఏ థియరీ కావాలంటే ఆ థియరీ తీసుకొచ్చి అబద్ధాలనే ప్రచారం చేస్తూ ఉంటారు. అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం పైన చర్చ జరగకుండా ఏదైనా చేయాలనుకుంటున్నాడు. వాస్తవానికి ఆయన ప్రభుత్వానికి ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎంతలా అంటే జనరల్గా ఎంత వ్యతిరేకత ఉండాలి, 20-22 నెలల కాలంకి ఎంత ఉంది. 2 సంవత్సరాలకి ఈ ప్రభుత్వం పైన విచ్చలవిడిగా వ్యతిరేకత ఉంటే జీర్ణించుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఇలా తయారైపోయారు. ఇంకా ఇది ఫస్ట్ నుంచి అలాగే ఉంది. విజయవాడ వరదలప్పుడు సేమ్ ఇదే రాజకీయం. కాసేపు లడ్డూ పైన, కాసేపు వివేకానంద రెడ్డి గారి ఇష్యూ పైన, కాసేపు మద్యం కుంభకోణం అంటారు, కాసేపు అది అంటారు, ఇది అంటారు, రెడ్ బుక్ అంటారు. ఓరి నాయన చేసే పనులు ఏం పొందలే. వెంకటకృష్ణ ఈరోజు ఎంత దిగజారిపోయాడంటే మనల్ని ఇప్పుడు రెచ్చగొట్టాలి. ఏ కాడికి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టడానికి వెంకటకృష్ణ ఈరోజు డిబేట్ పెట్టాడు. తిరిగి మనం వాళ్ళని తిడితే అంతర్గతంగా పూర్తి స్థాయిలో వాళ్ళ టార్గెట్ ఏంటంటే డ్రగ్స్ గురించి ఎంపీని మనం మర్చిపోయేది చేయాలా, మనం వెంకటకృష్ణని తిట్టేయాలా. రెండోది 21 మంది ఏదైతే ఆ బాంబేలు చనిపోయారు చూడండి, కాకినాడలో బాంబులు తయారు చేసే ఫ్యాక్టరీలో, అది మనం మర్చిపోయేది చేయాలా. తర్వాత కల్తీ పాలు దాకా చనిపోయారు, అది మనం మర్చిపోయేది చేయాలా. ఆ తర్వాత అరవశ్రీధర్ ఇష్యూ, బీఆర్ నాయుడు ఇష్యూ, ఇవన్నీ మర్చిపోయేది చేయాలి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చేసారు. దానిపైన వెంకటకృష్ణ నోరు జారుతూ జగన్ గారిని ఏకవచనంతో సంబోధిస్తూ వాడు వీడు అని కూడా మాట్లాడుతున్నాడండి. ఎంత ఒళ్ళు బలిస్తే వస్తున్నాయి ఆ మాటలు. ఇంకా వెంకటకృష్ణ మాట్లాడతాడు మనల్ని రెచ్చగొట్టడానికి. పులివెందుల ఎమ్మెల్యే షర్మిలాకి అన్న, వివేకానంద రెడ్డి గారి అన్న కొడుకు జగన్ గారిని మాజీ ముఖ్యమంత్రి, నీ లెవెల్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా వెంకటకృష్ణ? అను ఇబ్బంది ఉంది, నువ్వు ఎంత దూరమైన వెళ్తాను. చివరికి కుటుంబం పైన కూడా ఏదో విజయమ్మ గారినంటే ఆమె వండుకుంటుందంట, ఆమె అన్నం ఆమె వండుకొని తిప్పలు పడిపోతుందంట. అంటే అంత వదిలేసేస్తారంట. విజయమ్మ గారు నిజంగా ఎందుకులే, విజయమ్మ గారు ఆ లేఖలోని రాశారు, నువ్వు చెప్పే మాట్లాడే లేఖలోని ఇది మా కుటుంబ సమస్య, ఎవరు దీన్ని తేలి పెట్టి ఎవరు మాట్లాడాల్సిన పని లేదు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ మాట్లాడింది. అయినాక సిగ్గు ఎగ్గు మీకేముంది? జగన్ గారిని వాడు వీడియో అని సంబోధిస్తున్నావే. మోహన్ బాబు డైలాగ్ ఒకటి తీసుకొచ్చి తల్లి అదేదో ఉందో ఒక డైలాగ్ సినిమాలో, అది ఆ డైలాగ్ ఒకటి తీసుకొచ్చి డాష్ నా కొడుకు అది ఇది అని అంటాడు చూడండి. మోహన్ బాబు చెప్పే డైలాగ్ ఇక్కడ ఈయన డాష్ అని పూరిస్తూ ఉన్నాడు. అంటే ఆ మాట కూడా అనాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంక ఈ డిబేట్లో వెంకటకృష్ణ ఎంత దిగజారాడంటే గొడ్డలు పట్టుకొని జగన్ గారిని ఒక ఇమేజ్ చేసుకొచ్చి కింద విజయమ్మ గారిని పెట్టారు. ఇంతకంటే బలుపు, ఇంతకంటే అహంకారం ఎక్కడైనా ఉంటుందా వెంకటకృష్ణ? న్యాయం మాట్లాడు. ఇంత అహంకారం దూరంతో తల్లి ఒక కొడుకు నా మాట అందంటే ఇంక బతికెందుకు అన్నాడు. నిజంగా మాట్లాడితే నీకు, నీ కుటుంబానికి పిల్లలు, లేకపోతే మీ చెల్లెళ్ళు, లేకపోతే మీ తోబుట్టులు ఎవరైతే ఉంటారో నీ ఆస్తి ఎంత ఇచ్చాడు మీ నాన్న, లేకపోతే నువ్వెంత ఇచ్చావు నీకు తోబుట్టులకి, నువ్వెంత ఇచ్చావు? జగన్ గారి ఇల్లు కాబట్టి వెంటనే నువ్వు ఇప్పుడు చర్చలు పెట్టాలా. జగన్ గారి కుటుంబం పైన నువ్వు ఇప్పుడు వెంటనే చర్చలు పెట్టేసేయాలా. నువ్వెంత ఇచ్చావు వాస్తవం చెప్పారు. నువ్వెంత ఇచ్చావు చెప్తే దాని మీద మాట్లాడవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు శవరాజకీయాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి ఇది పెట్టాడు. విజయమ్మ గారిని ఎంత బలిస్తే పెడతాడు ఇది. విజయమ్మ గారిని గొడ్డల కింద పెట్టి జగన్ గారు ఎంత బలిస్తే పెడతాడు. శవరాజకీయాలు చేసింది, చనిపోయిన వాళ్ళు ఏదైతే సొంత బావమర్ది చనిపోతే హరికృష్ణ గారు అక్కడికి వెళ్ళి రాజకీయంగా కేటీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. అనుష్కతో నవ్వుతూ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రాజకీయం కోసం హరికృష్ణ గారి కుమార్తెను తీసుకొచ్చి కుక్కటపల్లి ఓడిపోద్దని తెలిసినా కూడా నించోబెట్టి ఆమెను బలిపశువు చేశారే. ఈరోజు హరికృష్ణ గారి కుమార్తె సుహాసిని గారిని తీసుకొచ్చి ఇక్కడ ఏదైనా పదవి ఇచ్చారా? హరికృష్ణ గారి మీద అంత ప్రేమ ఉంది కదా, అప్పుడు ఒలకపోసారు కదా, ఇప్పుడు ఎందుకు లేదు? సొంత తమ్ముడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు దూరం అయ్యి పూర్తిగా నేను చంద్రబాబు నాయుడు గారి మీద పోటీ చేస్తానని చెప్పి ఎందుకు ఆయన రామ్మూర్తి నాయుడు గారు మాట్లాడారు? రామ్మూర్తి నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ఎంత వేధించారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర స్వయంగా ఆయనే చెప్పారు 1,00,000 కోట్లు ఆస్తిని. ఆయన అఫిడవిట్లో 900 కోట్ల పైన ఉంది. హెరిటేజ్ భారీ కంపెనీ
కేవలం 2% షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయని చెప్పి భువనేశ్వరి గారు చెప్పారు. భువనేశ్వరి గారు చెప్పినప్పుడు మరి ఆ హెరిటేజ్ షేర్ వాల్యూ, హెరిటేజ్ కంపెనీ అంత కదా, మరి చంద్రబాబు నాయుడు గారి తోబుట్టువులు ఏ రేంజ్లో ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు అంతలో సగమన్న ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారి ఆస్తిలో 10% అన్న ఉన్నారా చంద్రబాబు నాయుడు గారి తోబుట్టువులు? చెప్పండి. ఎంతమంది చంద్రబాబు నాయుడు గారు దాన ధర్మం చేసేసారు? ఈ రోజుల్లో ఎవరి కుటుంబం ఎవరి కుటుంబం వాళ్ళు ఆలోచించండి. మన తోబుట్టువులు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చి పంపిస్తాం, తర్వాత మన ఆస్తిలో మనం సంపాదించింది కానీ మన నాన్నగారు సంపాదించిన ఆస్తి ఎంతమంది సగం పైన ఇచ్చేసారు, లేకపోతే మొత్తం చెల్లెలకి తోబుట్టువులకి ఇచ్చారు? సొంత మేనల్లుల్ని జగన్ గారు ఇట్లా చేశారు ఇదని మాట్లాడుతున్నారు వెంకటకృష్ణ. నిజానికి ఆ లెటర్ రాసిన షర్మిలా గారే. షర్మిలా గారు విజయమ్మ గారిని ఎంత వేధింపులకు గురి చేస్తున్నారు ప్రపంచం మొత్తం తెలియాలా? ఎన్టీ రామారావు గారిని మానసిక శోభ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాజకీయం నువ్వు మర్చిపోయావు. చెప్పు లేపించింది మర్చిపోయావు. నువ్వు అన్నీ మాట్లాడు. సొంత మామ పైన చెప్పు లేపించి సొంత మామని పదవి నుంచి దించేసిందా నిద్రపోల. ఎన్టీ రామారావు గారి కోరికంది హరికృష్ణని సీఎం చేయాలి 5 అని మాట్లాడాడు. హరిని సీఎం చేయగలవా అన్నాడు ఎన్టీ రామారావు గారు. హరికృష్ణ గారిని అవమానకర రీతిలో పార్టీ నుంచి ఎంత ఇబ్బంది పెట్టారు. ఆయన కాల్ డేటాలు, ఆయన ప్రతిదీ ఆయన్ని మీడియా పరంగా ఇబ్బంది పెట్టేసి హరికృష్ణ గారి కుమారుల్ని ఇబ్బంది పెట్టి ఎంత రాజకీయం చేస్తున్నారు. ఈరోజు హరికృష్ణ గారి కుమారులు ఎక్కడున్నారు? టీడీపీకి ఏం మాట్లాడుతున్నారు? సొంత ఏదైతే బామ్మర్తిని, సొంత కుటుంబ సభ్యుల్ని ఎక్కదీయలేని చంద్రబాబు నాయుడు గారు ఊర్లో వాళ్ళ కుటుంబ సభ్యుల వైపు మాత్రం ఏలెత్తి చూపించాలా? ఇదో చంద్రబాబు నాయుడు గారికి ఇదో విద్య. బాలకృష్ణ గారిని ఇబ్బంది పెట్టేటట్టు బాలకృష్ణ గారు హాస్పిటల్లో ఉంటే కాల్పులు జరిగి చంద్రబాబు నాయుడు గారు పరామర్శీలా కనీసం రాజకీయంగా ఆయనకి ఇబ్బంది వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలా బాలకృష్ణ గారిని. సొంత బామ్మర్దిని బియ్యంకుడు. ఇప్పుడు మళ్ళీ మీరు మాట్లాడతారు అరే తోబుట్టువులు, అరే బంధువులు, ఇది అది అని చెప్పి. ఒక్క షర్మిల గారు తప్పితే జగన్ గారికి అందరు దగ్గరగానే ఉన్నారు. నువ్వు డిబేట్లో తీసుకొచ్చిన మధుసూదన్ అనే వ్యక్తి, అతను ఖచ్చితంగా బండబూతులు తిడతాడు. అతను ఎవరినైనా తిడతా ఉన్నాడు. అసలు ఈ మధ్య మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని తిట్టారు, వాళ్ళని తిట్టారు, వీళ్ళని తిట్టారు. అయినా ఈ డిబేట్లో తీసుకొచ్చి జగన్ గారిని ఇంకా బండబూతులు తిట్టడానికి కూర్చోబెట్టావంటే పూర్తిగా నువ్వు ఎటువంటి ఆలోచన చేస్తున్నావు మాకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు జగన్ గారిని బండబూతులు తిట్టించి వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టి పూర్తిగా టాపిక్ డైవర్షన్ చేయాలా. మీ మీద పడిపోతావు 2-3 రోజులు సరిపోద్దని నీ ఆలోచన. షర్మిల గారిని అసలు రాజకీయంగా పూర్తి స్థాయిలో ఈ ఇష్యూ తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. షర్మిల గారు ఇష్యూ మాట్లాడితే అంతిమంగా వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత అంతా టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. అసలు షర్మిల గారు ఈ ప్రభుత్వాన్ని ఏదైనా అడిగినా కూడా మీరు చూపించరు. జగన్ గారిని ఏదైనా విమర్శిస్తే మాత్రం మెయిన్ ఆర్టికల్స్, పెద్ద ఆర్టికల్స్తో రాస్తూ షర్మిల గారి ప్రచారం కల్పిస్తూ ఉంటారు. జగన్ గారిని తిట్టినంతసేపే షర్మిల గారి రాజకీయం. వన్స్ జగన్ గారిని తిట్టడం షర్మిల గారు ఆపితే షర్మిల గారు లైమ్ లైట్లో ఉండరు. అసలు ఎందుకండి మాట్లాడతారు? ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదు. లక్ష్మీపార్వతి గారిని ఇల్లు ఖాళీ చేపించి ఆమెని రోడ్డు మీద పడేసి పూర్తి స్థాయిలో లక్ష్మీపార్వతి గారిని అడ్డం పెట్టుకుని ఎన్ని మాట్లాడినారు. ఎంత దుష్ప్రచారమైన కథనాలు వండి వచ్చారు. ఎన్టీ రామారావు గారి పైన మీ ఈనాడు ఎంత దారుణమైన కార్టూన్లు వేసింది. మీకు పెద్ద ఆయన, బంధువులు, మామగారులు ఇవన్నీ మీరా చెప్పే సమాజానికి? మీరా? ఎందుకు ఈ మాటలు? ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని చెప్పడానికి? ఇంకా తండ్రి సంపాదించిన ఆస్తి ఇచ్చి అన్న సంపాదించిన ఆస్తులు వాటా కావాలని చెప్పి ఆయన పాపని దిగొచ్చి ఆయన అంతటికి ఆయనే ఇస్తే ఇంకా కూడా షర్మిల గారికి ఆనకపోతుంది. ఎవరేం చేస్తారు? అది కావాలా, ఈ ఇల్లు కావాలా, అల్లది కావాలా, అన్నీ షర్మిల గారికేనా? పాప అవసరాలు బతకొద్దా? వాళ్ళ పిల్లలు వాళ్ళకు ఉన్నారు. వీళ్ళ పిల్లలు వీళ్ళు సంపాదించిందే ఉన్న టీం అనండి. కుటుంబ విలువలు మీరు చెప్తే నవ్వు వస్తూ ఉంది. మీరే చెప్పాల్సింది మీ చేత చెప్పించుకోవాలా. ఎందుకు ఆ మాటలు ఎందుకు?